రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరించారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లే రహదారుల్లో బార్కెట్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్లించారు. బీజేపీ బీజేవైఎం నాయకులు కార్యకర్తలను ఎక్కడికెక్కడ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు పోలీసులు తరలించారు. కాగా ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఉండడం లేదని, స్థానిక బీఆర్ఎస్ నాయకులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ముట్టడికి పిలుపునిచ్చినట్టు బీజేవైఎం అధ్యక్షుడు రాజిరెడ్డి తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ రాజీనామా చేయాలని, అతనిపై కేటీఆర్ చర్యలు తీసుకోవాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. వ్యక్తం చేస్తామని చెప్పి అసలు తగలని చెప్పి ఇవాళ ఏదైతే రాజన్న సిరిసిల్లాలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందిరమ్మ ఇల్లు కోసం అని చెప్పేసి ఒక నిరుపేద దరఖాస్తు చేసుకుంటే ₹1,00,000 లంచం ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి ఆ యొక్క బాధితురాలు కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆ కలెక్టర్ గారు ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారికి దీని గురించి ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసి ఇది వాస్తవమే అని చెప్పేసి ఒక పిటిషన్ ఇవ్వగా అది కేసు కూడా అయిన విషయం రాజన్న సిరిసిల్ల ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏదైతే ఆ విషయం గురించి కేసు అయినప్పటికీ దానిపైన ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గంలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ పైన కానీ, దీనికి బాధ్యత వహిస్తూ అదే పార్టీకి చెందినటువంటి మున్సిపల్ చైర్మనే కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ఏ కానీ దీనిపైన ఏ రకంగా కూడా స్పందించకుండా, దీనిపైన ఏ చర్య తీసుకోకుండా కాలయాపన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు ఎన్నికల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, గత మంత్రి అయినటువంటి కేటీఆర్ రామారావు గారు ఎన్నికల సమయంలో మాత్రం వచ్చి ఇక్కడ పెద్ద హంగామా చేస్తూ ఉన్నారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ అభ్యర్థి కూడా ఎవరో కాదు, నేనే అభ్యర్థి అంటూ ప్రచారం చేసినటువంటి కేటీఆర్ ఎలక్షన్ల వరకు నేనే అభ్యర్థినని చెప్పినటువంటి నువ్వు మరి మీ అభ్యర్థి అయినటువంటి దార్ల సందీప్ అనేటువంటి ఒక కౌన్సిలర్ వైస్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి మరి తను తప్పు చేస్తే అందులో నుంచి వాటా అభ్యర్థి తను తీసుకున్నాడా, లేకపోతే నువ్వే అభ్యర్థి అన్నావు ప్రచారం చేసినావు, మరి నీకు ఇచ్చిండా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారికి ఉన్నది. మరి ఏదైతే అప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో కూడా మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు చేసిన అరాచకాలు ఇంతో అంత కాదు. మీ ప్రభుత్వంకు
ప్రజలు అవకాశం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల ప్రజలు మిమ్మల్ని నమ్మి